ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. 2 రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. జిల్లాలో చాలా రోజుల తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే వేల ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులు ఈ వర్షాలతో మరింత సాగు చేస్తామని చెబుతున్నారు. వరంగల్ వర్షాలపై మరింత సమాచారాన్ని కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, జిల్లాలో వర్షాలు ఎలా ఉన్నాయి? రైతులకు ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వరికి సంబంధించినటువంటి నాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా సంబంధించి చూస్తే ఇటు వరంగల్ కావచ్చు, జనగామ, అదేవిధంగా హన్మకొండ, ఇటు మహబూబాదు, ములుగు, భూపాలపల్లి, ఇట్లా 6 జిల్లాల పరిధిలో చూస్తే దాదాపు 17.8 లక్షల ఎకరాలలో సాగవుతుంది సాధారణ సాగు. దానికంటే మించి కూడా ఈసారి సాగు ఎక్కువ జరుగుతుంది. అందులో ప్రధానమైనటువంటి పంటగా వరిని చూస్తాం. వరికి సంబంధించినటువంటి నాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. కొన్ని చోట్ల అయితే వరి నాట్లు పూర్తయి నెల రోజులు దాటింది. గత 10 రోజులుగా వర్షాల కోసం అయితే రైతులు ఎదురు చూస్తున్నారు. వరి నాట్లు పూర్తయిన నేపథ్యం మరికొన్ని చోట్ల నెల 15 రోజులు దీర్ఘకాలికమైనటువంటి వరికి సంబంధించిన నాట్లు పడి నెల 15 రోజులు కూడా దాటింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సాగునీరు ఖచ్చితంగా పంటలకు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో పడుతున్నటువంటి వర్షాలు అయితే మాత్రం రైతులకు మేలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. వర్షాల కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. గత వారం 10 రోజుల క్రితం కూడా వర్షాలు పడ్డాయి. అప్పటి వరకే నాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలతోటి ఇటు వరితో పాటు అటు పత్తికి సంబంధించి కూడా పూత దశలో ఉంది. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలతోటి పత్తి పంటకు కూడా చాలా మేలు జరుగుతుందని చెప్పచ్చు. మిగతా పంటలకు సంబంధించి కూడా మొక్కజొన్న కావచ్చు, లేకపోతే మిర్చికి సంబంధించి కావచ్చు, మిర్చికి సంబంధించి నార్లు పోసుకుంటున్నట్టు చాలామంది నార్లు పోసుకుంటున్నారు. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు కూడా ఆ పంటలకు మేలు జరుగుతాయి. అయితే వర్షాల నేపథ్యంలో అయితే రైతులకు ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో అయితే చాలా మేలు జరుగుతుంది. ఇప్పటికే చాలా చోట్ల చెరువులకు సంబంధించి మొన్నటి కురిసినటువంటి వర్షాలతో అయితే చాలా వరకు చెరువులు 50 to 75% నిండాయి. మళ్ళీ 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందనేది వెదర్ రిపోర్ట్ చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇదే విధమైనటువంటి వర్షాలు పడితే ఆ చెరువులు వాగులన్నీ కూడా నిండే అవకాశం ఉంటుంది. దీంతో ఈ పంటతో పాటు వచ్చే ఎండాకాలం పంటకు కూడా సాగునీరు అందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక గ్రేటర్ వరంగల్ పరిధిలో చూస్తే ఇటు హన్మకొండ, కాజీపేట, వరంగల్ ట్రై సిటీలో కూడా దాదాపు చాలాసేపటి నుంచి వర్షం దంచి కొడుతుంది. ఇది జనజీవనానికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పచ్చు. చాలా చోట్ల డ్రైనేజెస్ పొంగి వరద నీరు రోడ్లపైకి వచ్చేసింది. రేపు హాలిడే సండే, ఎల్లుండి రాఖీ పౌర్ణమి. శ్రావణ మాసం అంతా కూడా చాలా విశిష్టంగా చూస్తారు. శ్రావణ పౌర్ణమికి సంబంధించి కూడా రాఖీ బంధన్గా పండుగ ఫెస్టివల్ నిర్వహించుకుంటారు. ఖచ్చితంగా పుట్టింటికి వెళ్ళి తమ సోదరులకు రాఖీ కట్టడం అనేది ఆడబిడ్డలకు సెంటిమెంట్గా భావిస్తారు. రేపు హాలిడే అంటే రాఖీ పౌర్ణమి పండుగ ముందు రోజు హాలిడే కావడం, ఈరోజు వీకెండ్ కావడంతో చాలామంది రాఖీలు కొనుగోలు చేయడం కావచ్చు, స్వీట్స్ అవన్నీ కొనుగోలు చేసి రేపు ప్రయాణాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళంతా కూడా షాపింగ్ బయటకు వచ్చే సమయంలో వర్షం పడడంతో అయితే కొంత ఇబ్బంది పడుతున్నారు. వర్షంతో ఈ కొనుగోలుకు సంబంధించి రాఖీలు కావచ్చు, అదేవిధంగా స్వీట్స్ అలాంటివి కొనుగోలు చేయడానికి వచ్చే వాళ్ళకు ఇబ్బందికరంగా మారిందని చెప్పచ్చు. చాలా చోట్ల కూడా ఆఫీసులు పూర్తయి ఇళ్లకు వెళ్ళే సమయం ఒకసారిగా చాలా చోట్ల రోడ్లపైకి నీళ్లు రావడంతో అయితే కొంత ట్రాఫిక్ కూడా ఇబ్బందిగా మారింది. ఎల్లుండి ఫెస్టివల్ ఉంది కాబట్టి రేపంతా ఊర్లకు వెళ్ళే దానికి సన్నద్ధమవుతున్న సమయంలో వర్షం కొంత ఇబ్బందిగా వాళ్ళకి కనిపిస్తుంది. కానీ రూరల్ ప్రాంతానికి వచ్చేసరికి మాత్రం ఈ వర్షం రైతులకు మేలు జరుగుతుంది. రేపు ఎల్లుండి కూడా 2 రోజుల పాటు ఇదే విధమైనటువంటి వెదర్ ఉండే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెప్తుంది. మరో 2 రోజుల పాటు కూడా ఉత్తర తెలంగాణ వైపు వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి కంటిన్యూ ఈ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ వర్షాలు మాత్రం రైతులకు మేలు జరుగుతాయి. కానీ ఫెస్టివల్ ముందు పడుతున్నటువంటి నగరంలో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా ఉన్నాయి. దాదాపు 100 వరకు స్లమ్ ఏరియాస్ వరంగల్ నగరంలో ఉన్నాయి. గట్టి వర్షం కనుక 2 రోజుల పాటు కురిస్తే కొంత ఆయా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. బట్ ప్రస్తుతం అయితే పడుతున్నటువంటి వర్షం రైతులకు మేలు జరుగుతుంది. కానీ ఫెస్టివల్ ఉన్న నేపథ్యంలో షాపింగ్ వీళ్ళకి వచ్చిన వాళ్ళైతే మాత్రం కొంత అసౌకర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రిక.